హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, జగన్ గారు మరి ఇన్ఛార్జీలను అయితే మారుస్తున్నారు కదా, ఈ ప్రక్రియలోనే విడుదల రజనీకి గుంటూరులో సీట్ ఇవ్వబోతున్నారని అంటున్నారు. అయితే ఈ ప్రక్రియలో ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది సార్. చిలకలూరిపేటలో గెలవలేని విడుదల రజనీ ఈ మంత్రి గుంటూరులో ఎలా గెలుస్తారని అడుగుతున్నారు సార్. మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? అంటే ఇది మీరు అడిగిన క్వశ్చన్కి ఇక్కడ నుంచి కాదు, ముందు నుంచి మొదలు పెట్టాలి. ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3-4 నెలల కిందట వైనాట్ 175 అని ఒక నినాదం తీసుకొచ్చారు. అంటే 151 మనకు కాదు, 175 మనమే కైవసం చేసుకోవాలి, ప్రతిపక్షం లేకుండా చేయాలి, క్లీన్ స్వీప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. సో అది ఏంటనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో మనకి తెలుసు ఒక విషయం. అయితే ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారంటే ఆ 175 నినాదంలోనే ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కానీ లేదంటే ఆల్రెడీ రేస్లో ఉన్న వాళ్ళకి ఒక 40 నుంచి 50 మంది వరకు అవకాశం ఇవ్వము, కొత్త వాళ్ళకి ఇస్తాము అన్నట్టుగా ఆయన చూచాయిగా చెప్పారు. అప్పుడు అలా చెప్పిన సందర్భంలో ఇప్పుడు ఆ సంఖ్య 45 కాస్త 60 వరకు వెళ్ళింది. 60 మందికి సిట్టింగ్ వాళ్ళకి ఇవ్వరు అన్నట్టుగా. మరోవైపు ఏమంటున్నారు, ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజీ మేనేజర్లు కొంత సర్వే చేయించారు. ఆ సర్వేలో ఎవరెవరికి డిపాజిట్లు దక్కవు, ఎవరెవరు గెలుస్తారని గెలవరు, ఎవరెవరు చిత్తుగా ఓడిపోతారు, ఇక్కడ అభ్యర్థిని ఎవరు పెడితే బాగుంటుంది, ఏ అభ్యర్థికి ఎంతవరకు వచ్చే అవకాశం ఉందని ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చారని, ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆయా వ్యక్తులకి బీఫామ్స్ ఇవ్వకూడదు అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఫస్ట్ పేరు నాని గారు 2 ఏళ్ల కిందట ఒక సమావేశంలో మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న స్టేజ్ మీద మాట్లాడుతూ, బహుశా ముఖ్యమంత్రి గారితో స్టేజ్ని పంచుకోవడం ఇదే చివరిసారి అవ్వచ్చు, నెక్స్ట్ నేను పోటీ చేయను, మా అబ్బాయి చేస్తాడు అన్నట్టుగా ఏదో తర్వాత గేరు మార్చి అని చెప్పారు. కానీ ఆయన ఫస్ట్ తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎక్కువగా వార్తల్లో వినిపిస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే, మా అబ్బాయిని కూడా రాజకీయాలకు తెచ్చే పరిస్థితి లేదు, మనకంటే ఆయన మీద ఉంది కానీ ఆయనకి మన మీద ఉండాలి కదా అని వార్తలు వినిపించడం. తర్వాత కార్యకర్తలు ఉద్దేశించి మీరు చాలా గట్టిగా పనిచేస్తారంటే చెప్పండి, నేను పోటీ చేస్తాను లేకపోతే చేయను అని అనడం. అంటే ప్రభుత్వ వ్యతిరేకత సెగ అనేది వాళ్ళకు కూడా తగులుతుందని నా అభిప్రాయం. బహుశా అందుకే ఇలా మాట్లాడుతున్నాను. జనరల్గా నాయకుడు అనేవాడు ఎలా మాట్లాడంటే, మీరందరూ కష్టపడి పనిచేయాలి, మీరీ పని చేయాలి, మీరందరూ చేస్తే నేను మళ్ళీ ఇందులో స్థానంలోకి వస్తాం, అల్టిమేట్గా మనం జగన్ ముఖ్యమంత్రిగా చేసుకుంటామని మాట్లాడాలి. అలా కాకుండా మరి బాబు మీరు చేస్తారని చెప్పండి, కష్టపడతారంటే నేను నిలబడతా, లేకపోతే నిలబడను అంటే కార్యకర్తల మీద డిపెండ్ అవుతున్నారు కదా. అంటే కార్యకర్తల నుంచి ఆల్రెడీ సెగ తగిలినట్టేగా కదా. సో ఆయన అలా అన్నారు. తర్వాత మొన్న మంగళగిరి ఎమ్మెల్యే, తర్వాత గాజువాక ఎమ్మెల్యేలు కూడా పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే దీనికి కూడా పోటీ చేశారు. అది తర్వాత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఏం చెప్పారు, నాకు స్థానం ఇంకెవరికి వచ్చినా ఆయన సపోర్ట్ ఇస్తాను, మాకు అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఇక్కడ ఆయన ఎవరికి సపోర్ట్ చేయమంటే చేస్తానంటే ఇండైరెక్ట్గా ఆయనకు కూడా సీటు కేటాయింపబడదు అని ఆయనకి సంకేతాలు వెళ్ళాయా, లేకపోతే ఎందుకు ఆయన అలా మాట్లాడారు, స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఆ తర్వాత నగిరి మంత్రి గారు రోజా గారు, ఆవిడ కూడా అదే సందర్భంలో జగనన్న ఎవరికి సపోర్ట్ చేయమంటే చేస్తాను, ఆవిడ కూడా టికెట్ ఇవ్వరన్నట్టుగా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియా. సో ఇవాళ మీరు అన్నట్టు విడుదల రజనీ గారు. సో ఈవిడకు ఇప్పుడు ఏంటంటే ఎక్కడెక్కడ ఎవరెవరు బలహీనంగా ఉన్నారో ఆయన ఏమనుకుంటున్నారు, పరీక్ష విధానం లాగా జంబ్లింగ్ షఫుల్ చేయాలని అనుకుంటున్నారు. సో అది ఎంతమంది విషయాల్లో అది సక్సెస్ అవుతుంది, ఆ వ్యక్తి రాజకీయాల్లో బాగా పండిపోయి అనుభవం ఉండి జిల్లా వ్యాప్తంగా కూడా క్రేజ్ ఉండి ఒక పార్లమెంటు స్థానానికైనా పోటీ చేయగల అర్హత ఉండి, అసెంబ్లీకైనా పోటీ చేయగల అర్హత ఉండి, ఆయనకి ఎక్కడ గెలిచినా ఆఖరికి మున్సిపల్ చైర్మన్గా పెట్టినా కూడా గెలుస్తారనే అర్హత ఉన్న వ్యక్తి అయితే మీరు అన్నట్టు ఒకే జిల్లాలో ఆ నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గం మార్చినా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, చెయ్యొచ్చు కూడా, అది కూడా నాట్ షూర్ కదా. ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థి కాబట్టి ఒక ఇంచుమించు ఒక 6-7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి ఆ పార్లమెంట్ అభ్యర్థి ఈ నియోజకవర్గంలో ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాడు. అలాంటి వాళ్ళకే ఇచ్చే అవకాశం ఉంది. బట్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి, ఇప్పుడు నేను అన్నాను మీ జిల్లాకు వచ్చి నేను పోటీ చేస్తే మీకు ఏమిటి తెలుస్తుందా, ఒక ఊరు రాజు ఇంకో ఊరికి బంట్రోత్తో సమానం, తెలిసొచ్చు తెలియకపోవచ్చు. ఒక ఊరు బంట్రోతు ఇంకో ఊర్లో రాజు ఏమో, అలా ఉంటుంది. ఆ ఊర్లో ఉండే క్రేజ్ బట్టి ఆ ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద టౌన్లో నేను మా స్ట్రీట్ వరకే తెలుస్తుంది, లేదా మా కాలనీ వరకే నేను తెలుసు, పక్క కాలనీకి వెళ్తే నేను ఎవరో తెలియదు, పక్క స్ట్రీట్కి వెళ్ళినా నేను ఎవరో తెలియదు కదా. అలాంటప్పుడు ఎమ్మెల్యేలు కూడా పలానా నియోజకవర్గం ఎవరు, పలానా నియోజకవర్గం ఓకే, అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ ఉన్నారండి, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఓడిపోయారు. లేదా చంద్రబాబు గారు ఉన్నారు, చంద్రబాబు గారు కుప్పంలో గెలిచారు, ఆయన ఇంకో నియోజకవర్గంకి ఆయన మళ్ళీ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు,
నేషనల్ లీడర్ కాబట్టి, ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కాబట్టి ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఆయన హిందూపురంలో పోటీ చేశారు, టెక్కల్లో పోటీ చేశారు. హిందూపురం తీసుకుంటే రాయలసీమ, టెక్కలు తీసుకుంటే ఉత్తరాంధ్ర. ఆ స్థాయి ఇమేజ్ ఉన్న వాళ్ళు చేశారన్న అర్థం ఉంది. బట్ ఇప్పుడు విడుదల రజనీ గారు లాంటి వ్యక్తులు, ఎన్ఆర్ఐగా ఉన్న వ్యక్తులు ఇన్నాళ్ళు లేకుండా వచ్చి ఇప్పుడు మళ్ళీ వైసీపీలో గెలిచి మంత్రి అయ్యారు కాబట్టి ఆవిడ అక్కడ షఫిల్ చేయడం వల్ల ఎంతవరకు గెలుస్తారనేది చెప్పలేం. మేబీ అది కూడా పీకే గారు రిపోర్ట్ ఇచ్చారా ఏమో మనకు తెలియదు. ఏ స్థాయి వరకు ఉండొచ్చు, ఎంతవరకు ప్రజలు యాక్సెప్టెన్స్ ఉంటుందనేది క్వశ్చన్ మార్కేగా. జంబ్లింగ్ లాగా ఎక్కడోళ్ళు అక్కడ మార్చేస్తే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయగలగాలి కదా. అక్కడ స్థానికంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఊళ్ళో ఎమ్మెల్యే, సో మీ చుట్టుపక్కల వీధుల వాళ్ళు, మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ మిత్రులు అందరూ మీ కార్యకర్తలు కదా. మీరు వెళ్ళి పక్క ఊర్లో పోటీ చేశారు, పక్క ఊరు అతను వీళ్ళకి పోటీ చేశారు. మీ కార్యకర్తల ముందు ఆయన యాక్సెప్ట్ చేస్తారా? ఏమో, మీరు రికమెండ్ చేస్తారు మన పార్టీ కాబట్టి కొద్దిగా మీరు సపోర్ట్ చేయండి అని. కానీ కార్యకర్తలకు ఎలాగ ఉంటుంది, మా బావకి ఇవ్వకుండా పక్కోడికి ఇచ్చారా అని చెప్పి సపోర్ట్ చేస్తాడా? బయటికి నటించి సపోర్ట్ చేసినా లోపాయకారంగా మాత్రం మీకు ఓటు వేయడు. కోపంతో వేరే వాళ్ళకు గుద్దడం ఇవన్నీ వస్తాయి. రెబల్స్ అంటారు వీళ్ళని కదా. రెబల్గా అయిపోయిన తర్వాత అప్పుడు గెలుస్తారు లేదు గ్యారెంటీ ఏంటి? ఒకవైపు పార్టీ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఇంకెక్కడ ఇంకా స్టెప్ బ్యాక్ అవుతున్నట్టేగా, ఇంకా డౌన్ అయిపోతున్నట్టేగా. సో అలాంటి ఆ నిర్ణయాలు ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలే నిర్ణయిస్తారు, మనకు తెలియదు. ఇప్పటికి ఆల్రెడీ వ్యతిరేకత బాగా ఉందని మనం చాలా వార్తల్లో చూస్తున్నాం, చాలా సర్వేస్లో కూడా చూస్తున్నాం. రాష్ట్రానికి ఓన్లీ ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ మామగారు ఆంధ్రప్రదేశ్లో ఒక నియోజకవర్గానికి సంబంధించింది ఎమ్మెల్యే, పేరు అనవసరం. తను కూడా అదే అంటున్నాడు, ఏమోరా మొన్నటి వరకు హోప్స్ ఉండేది, ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారో అరెస్ట్ తర్వాత సమీకరణలు బాగా మారిపోయాయి, బాగా గాలి వేస్తుంది, మేమే పెట్టాము, కాంట్రాక్ట్స్ చేసుకున్నాము, ఇంతవరకు రాలేదు, ఇప్పుడు మళ్ళీ టెండర్ పిలుస్తున్నారు కదా, మేము వెళ్ళట్లేదు, పాత బకాయిలే మాకు ఇంకా రావాల్సిన బోల్డ్ ఉన్నాయి, ఇంకేం చేస్తాం అసలు, మరి ఎలాగ మీ మావి పరిస్థితి ఏంటో నెక్స్ట్ అంటే చూడాలరా ఇంకా టైం ఉంది కదా అన్నట్టు అన్నాడు. సరేరా మళ్ళీ అంటే సొంత పార్టీ వాళ్ళకి కూడా అభిప్రాయం లేదు. ఎంతసేపు పథకాల మీదకి వెళ్తే అభివృద్ధి మాట ఏంటి, రెవెన్యూ ఏంటి, ఎంత స్థాయి ఇప్పుడు ఆ జెండా పట్టుకున్న కార్యకర్తకి వాడికి లబ్ధి చేకూరింది ఏంటి? ఎంతసేపు నీకు ఇచ్చేయాల్సిన 2,000 3,000 అమ్మఒడి అని చెప్పి 15,000 వేసేస్తే ఆ డబ్బులతో బతికేస్తారా? బతకడం నేర్పించాలి కదా. పథకాలు ఇచ్చిస్తే బతికేస్తారా? ఎట్లా మరి? ఇక మీరు కరోనా ఏదో అంటున్నారు, పొరపాటున ఏమైనా లాక్డౌన్లు అయ్యాయి, ఇంకా పనులే ఉండవు, అప్పుడు ఎలా చెప్పండి? వాళ్ళు మళ్ళీ అప్పుడు పథకాలు డబ్బులు ఇస్తారు, ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఇంకా మనమే చేస్తే వచ్చేవా డబ్బులు అవి కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే జంబ్లింగు, షఫ్లింగు, అదే ఒకే జిల్లాలో షఫుల్ చేసినా గెలుస్తారని గ్యారంటీ లేదు. ఇంకా పక్కపక్క జిల్లాలు మారి ఎలా ఉంటుందో పరిస్థితి. పైగా ఇప్పుడు ఉమ్మడి జిల్లాలు కాబట్టి ఓకే, ఒకప్పటి జిల్లాలు కాబట్టి అక్కడిక్కడ షఫుల్ చేసినా ఎంతో కొంత ప్రాధాన్యత ఉండొచ్చు, కానీ గెలిచేంత సత్తా ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే మొసలికి నీటిలోని బలం నీటి మీద కూడా వస్తుంది, పాకుతూ వెళ్తుంది, ఉభయచర జీవి కాబట్టి అంత మాత్రాన దానికి నేల మీద అంత బలం ఉండదు దానికి కదా. సో ఎవరు స్థానికంగా వాళ్ళకి బలం ఉంటుంది కదా, వాళ్ళు ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని ఉంటారు కదా, వాళ్ళ కార్యకర్తలతోనో, వాళ్ళ అనుచరులతోనో, వాళ్ళ చుట్టాలు బంధువులతోనో కదా, లేదంటే అంతకుముందు పనిచేసిన సీనియర్ నాయకులతోనో పనిచేసిన అనుభవం ఉంటుంది కాబట్టి అప్పుడు ఓకే. కానీ వాళ్ళ సఫల్ చేయడం వల్ల ఇంకా కాస్త ఇబ్బంది పడతారేమో, డిపాజిట్లు కూడా గల్లంతో అవుతాయేమో అని ఉంటుంది. అందుకే చాలామంది ఎమ్మెల్యేలు కూడా సుముఖత వ్యక్తం చేయట్లేదు పోటీ చేయడానికి కూడా. టికెట్ ఇస్తే చేద్దాం, లేకపోతే కాము ఊరుకున్నారా బాబు, ఆ ఎలక్షన్కి ఖర్చునే మిగులుతుంది కదా అని తలంపులో ఉన్నారని చాలామంది చెప్తున్నారు. ఇదే సోషల్ మీడియాలో కానీ వ్యక్తిగతంగా కొంతమందిని అడిగినప్పుడు కూడా అదే సమాధానం వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.